యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి మిత్రులారా ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రులారా. ముఖ్యంగా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం. అదేంటిదంటే రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అంటే గాలిబే కంపను ముడ్డికి తాకించుకున్నారు అంటారు చూసిండ్రా, అదొక సామెత ఉంటుంది మిత్రులారా, సామెతనే. సో అట్లనే రేవంత్ రెడ్డి ఏంటంటే కవితకు బెయిల్ వచ్చిందని రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి అయింది. నేను ముందే చెప్పిన చిక్కుల్లో రేవంత్ రెడ్డి అని చెప్పేసి మీకు ఇంత ముందు కూడా నేను వార్తను అందించిన. సో అదే నిజమైంది. కారణం ఏంటిదంటే రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కల్వకుంట్ల కవితకు బెయిల్ రాగానే ప్రతి ఒక్కరు ఏం చేశారంటే న్యాయవాదులు, న్యాయమూర్తులు అనే తేడా లేకుండా కొంతమంది ఫోటోలు పెట్టి మ్యాచ్ ఫిక్సింగ్, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది. అంటే మన సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అంతకు ముందు సుప్రీంకోర్టు ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది సుప్రీంకోర్టులో. ఆ విచారణ ఏంటిదంటే అంటే కేసును తెలంగాణ నుంచి వెళ్ళి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి చేసిన పిటిషన్ మేరకు అంతకు ముందు ఒక 3 రోజుల ముందు విచారణ జరిగింది. ఆ విచారణలో సుప్రీంకోర్టు కలగజేసుకొని రేవంత్ రెడ్డికి చీవాట్లు పెట్టిన విషయం అందరికి తెలిసిన విషయం. ఎందుకంటే న్యాయమూర్తులను, న్యాయవాదులను నమ్మకపోతే నువ్వెట్లా సీఎం? ఒక సీఎం అంటోడు మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదు. బెయిల్ ఇవ్వాలంటే నిన్ను సీఎం రేవంత్ రెడ్డిని అడిగే బెయిల్ ఇవ్వాలని అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ యొక్క న్యాయవాదుతోని, అంటే రేవంత్ రెడ్డి తరఫున ఉన్న న్యాయవాదులతోని అనడం జరిగింది. సో మొత్తానికైతే చీవాట్లు పెట్టిన తర్వాత ఆయన తప్పైంది, నా వల్ల పొరపాటు జరిగింది, నాకు ఈ యొక్క న్యాయస్థానాల పట్ల గౌరవం ఉన్నది, న్యాయమూర్తుల పట్ల గౌరవం ఉన్నది, న్యాయవాదుల పట్ల గౌరవం ఉన్నది అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మిత్రులారా. సో ఈ కోణంలో ఏమైందంటే మళ్ళా ఈ రోజు ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్ గురించి విచారణ మళ్ళొకసారి జరిగింది. ఈ విచారణ జరిగిన క్రమంలో మరి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది ఓటుకు నోటు కేసు సంబంధించి కాదు, కవిత కేసుకు సంబంధించి ఈ యొక్క రేవంత్ రెడ్డికి నోటీసులు రావడం అనేది ఇది నిజంగానే నాకైతే ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నది. ఎందుకంటే ఏదైనా కూడా నేను గతంలోనే చెప్పిన, ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో అప్పుడు రామ్మోహన్ రెడ్డి అని చెప్పేసి బాతుబచ్చా అని అన్న. ఆ బాతుబచ్చా ఏం చేసిందంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కోర్టుల గురించి, న్యాయమూర్తుల గురించి. ఎప్పుడో అవుతుంది మీకు సుప్రీంకోర్టు తెలితే సుమోటోగా తీసుకొని ఈ బలకు కొడతాను కూడా చెప్పిన నేను క్లియర్ గా. ఎందుకంటే మన దేశంలో టోటల్ గా ఈ యొక్క జడ్జిలే, న్యాయమూర్తులే ఫైనల్, కోర్టులే ఫైనల్. ప్రభుత్వం తప్పు చేస్తే కూడా అడిగేంత హక్కు ఉన్నది కోర్టులకే. అది చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. సోషల్ స్టడీస్ లో ఉంటది, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి సోషల్ స్టడీస్ లా ఉంటది. కాబట్టి అది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మేము రాజకీయ నాయకులు, నేను సీఎంను, లేకపోతే ఇప్పుడు మాదే ప్రభుత్వం ఉన్నదని పిచ్చి కుక్కలు వాగినట్టు వాగితే ఏమైందంటే సుప్రీంకోర్టులైనా, హైకోర్టులైనా, లాస్ట్ జిల్లా జడ్జి కూడా రేవంత్ రెడ్డిని బోన్లో నిలబెట్టచ్చు, జిల్లా జడ్జి కూడా. అటువంటిది నువ్వు సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే ఎగతాళి చేసినట్టు పోస్టులు పెడితే ఊకుంటారా? అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చెప్పారంటే ఇది ఏమైందంటే ప్రజల్లో భయాందోళన కలిగిస్తా ఉన్నాయి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్తారు. కారణం ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టుల మీద నమ్మకం లేదు అనేది నువ్వు ప్రచారం చేసినావు అంటే ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం అవుతుంది సుప్రీంకోర్టు. దానికి సంబంధించి మరి ఏం జరిగింది? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే నేను కూడా అందరికీ చెప్తున్నా, ఏ పార్టీ అయినా కోర్టులను తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు. మనమే తోపు అనుకోవద్దు. జిల్లా కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఏ కోర్టునైనా తప్పు పట్టుకుంటే గుర్తుపెట్టుకోండి చాలా ప్రమాదం. ఎంత పెద్ద ఆఫీసర్లనైనా కూడా ఒక జిల్లా కోర్టుల చేతులు కట్టుకొని నిలబెట్టచ్చు. నేను చెప్తున్నా కదా, బయటికి వచ్చి ట్రీప్ టాప్ అని 10 మందిని గన్మెన్లను వేసుకునే వ్యక్తి కూడా కోర్టులకు ఒక్కడే పోతాడు, చేతులు కట్టుకొని నిలబడాల్సింది. అటువంటి పరిస్థితి ఉంటుంది. నేను క్లియర్గా చెప్తున్నా. కాబట్టి కోర్టుల దగ్గర ఈ జోకులు చేసుడు, తమాషాలు చేసుడు, ఇటువంటి కథలు పడదు. కొన్ని చేతులు కట్టుకొని నిలబడదు. కోర్టుల గురించి అమర్యాదగా మాట్లాడితే కూడా కోర్టులు ఊపు. ఈ యొక్క చిన్న లాజిక్ రేవంత్ రెడ్డికి తెలియనట్టున్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే జబ్బలు దర్శుడు, భాష ఇష్టమే వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడడం, ఇవన్నీ చేసిండు. ఇవన్నీ చేయకూడదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో భాష కూడా మార్చుకోవాలి. దీంట్లోనే ఏంటంటే ఇక పోతాండా నన్ను ఎవరు ఎదిరించడం లేరు, నేను ఏదైనా చేయగలుగుతా అనే ఉద్దేశంతో అదే ట్రాన్స్లో పోయిండు. అదే ట్రాన్స్లో పోయి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, సుప్రీంకోర్టును సైతం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఇదే పొరపాటు. అంటే తొందరపడద్దు, ఆవేశపడద్దు. ఒక ముఖ్యమంత్రికి సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓపిక లేదు. నేను క్లియర్గా చెప్తున్నా కదా. రేవంత్ రెడ్డి ఒక పార్టీకి పిసిసి ప్రెసిడెంట్గా మాత్రమే పనిచేయగలుగుతాడు, ముఖ్యమంత్రిగా పనిచేయడు. అందుకే ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా క్లియర్గా చెప్పిండు. నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని తీన్మార్ మల్లన్న కూడా తిరుగుబాటు స్టార్ట్ చేసి, వేముల వీరేశం అన్నట్టు ఆయన కూడా ఇబ్బంది పెడితే ఆయన కూడా తిరుగుబాటు స్టార్ట్ చేసి. సో చాలా మంది ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసహనం ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం మంచి పనులు చేస్తలేదు అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇలా మనం తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంబంధించిన వార్తలు చూస్తే 70%
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టే వార్తనే ఉంది. సరే అది మ్యాచ్ ఫిక్సింగ్ ఆయన మంత్రి పదవి కోసం ఇవన్నీ పక్కా పెడితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే తిడతాను పక్కా. కాంగ్రెస్ కరెక్ట్ పనిచేస్తలేదని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు విద్యా వైద్యం మీద ఫస్ట్ దృష్టి పెట్టండి. చిన్న ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు, అది చాలా ఇబ్బంది ఉన్నది విద్యా వైద్యం మీద అని కూడా మాట్లాడాడు. సో ఇది ఒక్కడేగా చాలా మాట్లాడాడు. అట్లనే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అన్నాడంటే ఆయన మనసులో ఉన్నది ఇటువంటి వాళ్ళు అది ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు అయితేనే పర్ఫెక్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డి అనడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీని కూడా వదిలిపెట్టేందుకు కూడా సిద్ధమైనట్టయితే నాకైతే సమాచారం. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పాదయాత్ర స్టార్ట్ చేసేటట్టున్నాడు. సో ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలిపెడతారా, లేకపోతే తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తుందా, ఇంకా అది తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు అవి. మొత్తానికైతే బీసీలతోని ఒక పాదయాత్రకైతే సిద్ధమైంది, తీన్మార్ మల్లన్న కూడా సిద్ధమైంది. సో అంటే నేను ఇవంతా ఎందుకు చెప్తానంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలు ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్క హామీ నెరవేరలేదు. అలాగే రేవంత్ రెడ్డి కోట్లను కూడా కోర్టులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కోర్టుల మీద ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే రేవంత్ రెడ్డికి అనుభవం సరిగ్గా లేదు. అంటే కేసీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేసీఆర్ హయాంలో ఇట్లా కోర్టులను తప్పుపట్టిన దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే తెలుసు కేసీఆర్ మనం ఎక్కడ ఎట్లుండాలో అట్లుంటాడు కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డికి మాత్రం అది ఐడియా లేదు.